It's not our first class. Many of our brothers and sisters here already joined a few classes before. ఇది మన మొదటి తరగతి కాదు. మన మన సహోదరులు చాలా మంది ఈ తరగతికి ఇంతకు ముందు చేరారు కూడా. But our class here is still accepting the new students until May 14th. మే నెల 14వ తారీఖు దాకా మన తరగతులు కొత్త వారిని ఇంకా ఆహ్వానించేటువంటి పరిస్థితి ఉందండి. So until that time, every class there will be some new students coming. అప్పటి వరకు ప్రతి తరగతిలో కొత్త విద్యార్థులను చేర్చుకోవడం జరుగుతూ వస్తుంది. So for those who don't know our class rules are joining for the first time, I'm introducing our class again. మన తరగతి యొక్క నియమాలు తెలియని వారు మొదటిసారి చేరినటువంటి వారికి మరొకసారి వాటిని పరిచయం చేద్దాం. So our Holy Spirit Dayan Theology College Revelation Seminar is held by our Shincheonji Church of Jesus. మన పరిశుద్ధాత్మ వేదాంత కళాశాల సియోను వేదాంత కళాశాల ప్రకటన గ్రంథ సదస్సు అనేది షించాంగ్జీ ఒక సంఘం ద్వారా నిర్వహించబడతా ఉంది. Our church, our ministry is only focusing on preaching the word of revelation, the prophecy, and also the fulfillment. ప్రవచనము మరియు నెరవేర్పు మీద మన ఇటువంటి షించాంగ్జీ చర్చి ఎక్కువగా శ్రద్ధను వహిస్తూ ఉంటుంది. So before I continue, I will show you a short video about our ministry. నేను కొనసాగించడం ముందు కొంత చిన్న ఒక వీడియో నేను చూపిస్తానండి. మీరు షిన్షాంజీ చర్చ్ ఆఫ్ జీసస్ గురించి విని ఉన్నారా? షిన్షాంజీ చర్చ్ ఆఫ్ జీసస్ అనే సంఘం బైబిల్లోని దేవుని వాగ్దానానికి అనుగుణంగా స్థాపించబడినది. చైర్మన్ మ్యాన్ హీలీ వాగ్దానం చేయబడిన యాజకుడిగా క్రొత్త నిబంధనలోని ప్రవచనాల నెరవేర్పు, వాటిని గూర్చి దేవుని ఆజ్ఞ ప్రకారం సాక్ష్యమిచ్చుచున్నారు. మరియు మేము అందరితోనూ ఆకాశంలో ప్రకాశించు వెలుగు వలెను, భూమి మీద జీవరాశులకు నీటిని అందించే వర్షం వలెను యేసుక్రీస్తు ప్రేమను పంచుకొనుచున్నాము. ఎందుకనగా పరలోకం నుండి జీవాన్ని ఇచ్చే బోధగా ఇది ఉన్నది. మరియు మేము క్రొత్త నిబంధనను మా మనసుల యందు హృదయముల యందు వ్రాసుకొని ఉన్నాము. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మేము బైబిల్ యందు నిష్ణాతులమై ఉన్నాము. మేము దేవుని వాక్యాన్ని ఈ లోకానికి సాక్ష్యమిచ్చుచున్నాము. ఫలితంగా నవంబర్ 10, 2019 సంవత్సరం 12 గోత్రాలకు సంబంధించి 1,00,000 మంది విద్యార్థులకు స్నాతకోత్సవం నిర్వహించి ఉన్నాము. ఈ 1,00,000 మందికి స్నాతకోత్సవం అనున్నది మత చరిత్రలోనే అపూర్వమైనదిగా నవంబర్ 10, 2019 దక్షిణ కొరియాలో నిర్వహించబడినది. అయితే ఈ పెద్ద సంఖ్యకు స్థలము చాలక గ్వాషాంగ్, గ్వాన్జూ అనే వేర్వేరు వేదికలలో నిర్వహించవలసి వచ్చినది. ఈ సంఘటన అమెరికా, యూకే, దక్షిణాఫ్రికా మొదలుకొని 112 దేశాలకు ప్రత్యక్ష ప్రసారం చేయబడినది. 1,03,764 విద్యార్థుల క్రమవిభాగ సంఘటన వాస్తవానికి కొద్ది వ్యవధిలో మానవునికి అసాధ్యము. ఇది ఒక అద్భుతం, దేవుని శక్తికి నిదర్శనం. దేవుని కృప వలన ఈ దినం మనం పట్టభద్రులమైనాము. మనము ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండగలను కదా. మరియు సంపూర్ణంగా మొత్తం బైబిల్ని గ్రహిద్దాము. గత 10 సంవత్సరాలలో షిన్షాంజీ చర్చ్ ఆఫ్ జీసస్ సభ్యులుగా నమోదు చేయబడిన వారి సంఖ్య 300% పెరిగినదని మా వ్యవస్థాపకులు తెలిపిరి. బైబిల్ బోధియందు సమర్థత కొరకు వీరు షిన్షాంజీకి వచ్చి ఉన్నారు. ఈ రోజు ఈ స్థలాన్ని చూడండి. 1,00,000 మంది వేదాంతి విద్యను అభ్యసించిన విద్యార్థుల స్నాతకోత్సవం జరుగుచున్నది. సజీవ దేవుడు షిన్షాంజీలో తన కార్యాన్ని చేయుచున్నాడని రుజువు చేయబడినది. ప్రపంచమంతా సత్యవాక్యం కొరకు షిన్షాంజీలో చేరి ఉన్నారు. మతపరమైన వృత్తాల యందు ఒక ప్రధాన తిరుగుబాటు సంభవించవలసి ఉన్నదని ఊహించబడినది. 2020వ సంవత్సరం మొదటి త్రైమాసికంలో చైనా దేశం నుండి
దక్షిణ కొరియా డేగు ప్రాంతానికి భారీ మొత్తంలో సందర్శకులు వచ్చినందుకు గాను ఆ ప్రాంతంలో షింషాంజీ సంఘ సభ్యులకు వేగవంతమైన వైరస్ వ్యాపించింది. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకొనుటలో విఫలమై తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనుటకు ఆ మత సమూహాన్ని నిందించింది. ఇతరుల వల్ల వ్యాధి సోకిన ప్రజలకు, దేశ పౌరులకు సమాన భద్రత మరియు చికిత్స అందవలసి ఉన్నది. కానీ షింషాంజీని బలిపశువుని చేసి అధికారులకు సహకరించడంలో నిర్లక్ష్య వైఖరి కనపరిచినట్లు ఆరోపణ చేసిరి. ఇది చివరికి చైర్మన్ మరియు ఇతరుల అధికారుల నిర్బంధించుటకు దారితీసినది. ఇదిలా ఉన్నప్పటికీ మేము నిలదొక్కుని స్వచ్ఛందంగా మా రక్త ప్లాజ్మాను దానం చేయుటకు నిర్ణయించుకున్నాము. కొరియాలో షింషాంజీ చర్చ్ ఆఫ్ జీసస్ నుండి దాదాపు 4,000 మంది కోవిడ్ వ్యాధి నుండి కోలుకొని వారి రక్త ప్లాజ్మాను ఎంతో ఆశాజనకమైన ప్రయోగాత్మకమైన కాన్వాలసెంట్ ప్లాజ్మా థెరపీ అనే చికిత్స పరిశోధనకు అభివృద్ధికి దానం చేస్తున్నారు. ఈ కాన్వాలసెంట్ ప్లాజ్మా కోవిడ్ వ్యాధి నుండి కోలుకున్న వారి రక్తంలో నుండి లభిస్తుంది. ఇది మరణ సంఖ్యను తగ్గించేందుకు, ఇతర మందులకు చికిత్సకు స్పందించిన వారికి ఉపయోగపడుతుంది. అయితే మరింత పరిశోధనకు, చికిత్సాభివృద్ధికి శాస్త్రవేత్తలకు పెద్ద మొత్తంలో రక్త ప్లాజ్మా అవసరత ఉన్నది. అయితే దాతలను వెతకడం సమస్యగా మారినది. షింషాంజీ నుండి ఇప్పుడైతే 4,000 మంది కోలుకున్నారు, రక్త ప్లాజ్మాను దానం చేశారు. మరియు ఇంకా ఎక్కువ మంది ప్రజలు వాక్యాన్ని నేర్చుకొనుటకు షింషాంజీకి తరలి వచ్చుచున్నారు. కొరియాలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా షింషాంజీ వాక్యాన్ని నేర్చుకొనుటకు ప్రజలు ఆసక్తి కలిగి ఉన్నారు. ఆగస్టు మాసంలో ఆఫ్రికా దేశంలో జరిగిన ఆన్లైన్ సెమినార్లో మొత్తం 750 మంది ప్రజలు పాల్గొన్నారు. అందులో 502 పాస్టర్లు కావడం విశేషం. అయితే ఇప్పుడు మేము మిమ్మల్ని ఈ వాక్య సంగోష్ఠికి ఆహ్వానిస్తున్నాము. Okay, so through the video, I think we can see many people from all over the world are coming to learn this revealed word of the book of Revelation. ఇప్పుడు మీరు వీక్షించినటువంటి వీడియో ద్వారా ఈ లోకంలో ఎంతో మంది ఇక బయలుపరచబడిన వాక్యాన్ని నేర్చుకోవడానికి వారు ఆసక్తిని చూపిస్తున్నారని ప్రపంచవ్యాప్తంగా మనకు అర్థమవుతోంది. And I believe we are all here because we want to learn the revelation, right? మనం ప్రయత్న గ్రంథాన్ని నేర్చుకోవాలన్న ఆసక్తి కొద్దీ మనం అందరం కూడా ఇక్కడ ఉండి ఉన్నాం. Why do we need to know the book of Revelation? ప్రయత్న గ్రంథాన్ని మనం ఎందుకు తెలుసుకోవాల్సి ఉందండి? Do we have to know it, or it's okay if we do not know it? మనం తెలుసుకోవాలంటారా, తెలుసుకోకపోయినా పర్వాలేదంటారా? తెలుసుకోవాలి. We have to know. We have to know. Why do we have to know? మనం To తెలుసుకోవాలి know the అంటారు. ఎందుకు future అసలు ఎందుకు తెలుసుకోవాలండి? happenings in the world. The second coming of Jesus Christ. Sorry? I couldn't hear you To know clearly. the future happenings about the second coming of Jesus Christ. To understand about the second coming of Jesus. Amen. యేసుక్రీస్తు వారి యొక్కటువంటి రెండవ రాకడను గురించి మనం తెలుసుకోవడానికి. ఆమేన్. Yes, if we read the book of Revelation, we can see that it is the prophecy about Jesus' second coming. ప్రయత్న గ్రంథాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారి రాకడను గురించినటువంటి ప్రవచనాలు ఇవి తెలియజేస్తున్నాయని మనకు అర్థమవుతుంది. So if we do not know it, even Jesus is coming back, we don't know how he's going to come back. We can't recognize. మనకు తెలియకపోతే యేసుక్రీస్తు వారు వచ్చినా కూడా అసలు ఆయన ఎలాగ వస్తున్నారు అనేది మనకు అర్థం కాదండి. So it's not an option that if I'm interested, then I can learn. If I'm busy, I can not learn. నాకు కుదిరితే నేను నేర్చుకుంటాను, లేకపోతే నాకు ఒత్తిడిగా ఉంటే నేను నేర్చుకోను అని చెప్పడానికి కుదరదండి. ఎందుకంటే దేవుని రాకడను మనం తెలుసుకోవాలంటే ప్రయత్న గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలి. If we truly believe Jesus, if we truly want to follow him, we want to enter God's kingdom, we must understand the book of Revelation. మనం దేవుని తెలుసుకోవాలన్నా, మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనన్నా, పరలోకం గురించి మనం తెలియాలన్నా మనకు ప్రయత్న గ్రంథం అనేది అర్థం అవ్వాలి. So I believe that's why we are here.
అందుకే మనం అంతా కూడా ఇక్కడ ఉన్నామని నేను నమ్ముతా ఉన్నాను. I understand everyone's also have other maybe busy schedules, but we understand this book of Revelation is so important for us. So let's always, remember our class time, join the class on time without absent, so that we can really understand well about the book of Revelation. మీరు బిజీగా ఉండొచ్చు. అయినా కూడా మీరు తరగతి సమయంలో దయచేసి తరగతి క్రమంలో పాల్గొనటం ఉండండి. ఒకవేళ మీరు ఏదైనా తరగతిని మిస్ అయినట్లయితే మీకు రికార్డింగ్ వీడియో పంపిస్తారు. ఆ రికార్డింగ్ వీడియోను మీరు చూడొచ్చండి. So our Revelation class, as you also saw, in the end of every year we will have a graduation. మీరు వీడియోలో చూసినట్టు మన ప్రకటన గ్రంథం ఇక్కటువంటి తరగతికి ప్రతి సంవత్సరం ముగింపులో స్నాతకోత్సవం అనేది ఉంటుందండి, గ్రాడ్యుయేషన్. So this was the graduation in South Korea, and we also have the graduation in India too. ఈ సౌత్ కొరియాలో జరిగినటువంటి గ్రాడ్యుయేషన్ అండి. అదే సమయంలో భారతదేశంలో కూడా స్నాతకోత్సవం ఇవ్వడం జరుగుతూ ఉంది. So I hope all our brothers and sisters here, we can finish this course until the end, and we can participate in the graduation together. ఇక్కడున్నటువంటి సహోదరి సహోదరులు మీరందరూ కూడా ఇక కోర్సును విజయవంతంగా ముగించి ఇక స్నాతకోత్సవంలో మీరు పాల్గొంటారని మేము ఆశిస్తా ఉన్నాం. And of course, more importantly, we must find and enter God's kingdom together. చాలా ప్రాముఖ్యమైనటువంటి విధానం ఏంటి అని అంటే మనమంతా కూడా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడం చాలా ముఖ్యమైనది. So our class, the regular course is about 7 months. మన తరగతి రెగ్యులర్ గా 7 నెలలు జరుగుతుంది. Right now, actually, we are having the pre-classes, so we will still accept the new student to join. But once the regular class started, we won't accept the new student. ప్రస్తుతానికి మనము మామూలు తరగతిని జరిగిస్తున్నాము. రెగ్యులర్ తరగతులు వచ్చేపాటికి మే నెల 14వ తారీఖు నుంచి ప్రారంభం అవుతుందండి. అప్పుడు ఇంకా ఎవరిని కొత్త వాళ్ళని తీసుకోవడం కుదరదు. And every class is very important. Every time we are going to learn a new topic, so please do not miss any class. ప్రతి తరగతి చాలా ప్రాముఖ్యమైనదండి. దయచేసి ఏ తరగతిని కూడా మీరు మిస్ చేసుకోవద్దు. ఒక తరగతి మిస్ అయితే అది ఇంకో తరగతి మనకు అర్థం అవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. So for the regular class, in the beginning, we will learn the meaning of the parable and the mystery of the kingdom of heaven. ఇక తరగతి యొక్క ప్రారంభంలో మనం దేవుని రాజ్యం యొక్క మర్మాలను మనం తెలుసుకుంటా ఉంటాం మొదట్లో. And then we will learn the logical process of God's work of building God's kingdom. దేవుని రాజ్య నిర్మాణం యొక్క క్రమం గురించి కూడా మనం చూస్తామండి. And we will learn every chapter of the book of Revelation, the prophecy and also the fulfillment of it. ప్రవచనాలు మరియు దాని నెరవేర్పును గురించినటువంటి మాటలను కూడా మనం నేర్చుకుంటా ఉంటాం. Okay, and for the class, we have the class etiquette that we must keep. తరగతిలో మనం అనుసరించాల్సినటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి మనకి. Okay, so first, please do not share this class link to others. Only those who filled the application can join. దయచేసి తరగతి యొక్క లింక్ ఎవరికి పంపించద్దండి. ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వారికి మాత్రమే ఈ లింక్ పంపించడం జరుగుతుంది. So if you want to invite someone to join the class, please let our missionary know. We will help them to be registered. దయచేసి ఇక మీకు ఎవరినన్నా ఇక తరగతుల్లో చేర్పించాలనుకున్నట్లయితే మా మిషనరీస్ కి తెలియపరచండి. And during the class, please listen carefully, take note, stay in your seat until the end. ఈ తరగతుల్లో దయచేసి మ్యూట్ లో ఉండండి. దయచేసి తరగతిని పూర్తిగా వినడానికి ప్రయత్నం చేయండి. We know, according to the Bible, the word is God. This is the time that we are before God. వాక్యానుసారము వాక్యం అనేది దేవుడై ఉన్నాడు. ఇప్పుడు మనం దేవుని ఎదుట మనం కూడుకొని ఉన్నామండి. And also it's by God's grace and guidance we can gather together here to learn this precious word. దేవుని కృప చేత ఆయన కనికరం చేత మనం దేవుని యొక్క విలువైన వాక్యాన్ని నేర్చుకోవడానికి మనం ఇక్కడ కూడుకొని ఉన్నాము. So please always focus on the class, listen well. దయచేసి తరగతి మీద ఎక్కువ శ్రద్ధ వహించి మీరు ఎక్కువగా వాక్యాన్ని మీరు వింటారని ఆశిస్తున్నాం.
And number 3, when you join the Zoom class, please change your name to your full name so that we can recognize. అలాగే మూడోది, మీరు జూమ్‌లో చేరేటప్పుడు దయచేసి మీ పేరు పూర్తిగా రాయడానికి ప్రయత్నం చేయండి. కొంతమంది ఏంటంటే మీ ఫోన్ పేర్లతోనో లేకపోతే సర్‌నేమ్ అనేది రాయకుండా మీరు చేరుతున్నారు. దానివల్ల ఏంటంటే ఎవరు అనేది మాకు అర్థం అవ్వడం కొంచెం ఇబ్బందవుతుంది. And please stay muted and turn on the camera. దయచేసి మ్యూట్‌లో ఉంచుకొని కెమెరా ఆన్ చేయాలండి. And number 4, please do not be late for the class. If you will be late or you cannot join, please inform your missionary in advance. నాలుగోది, దయచేసి మీరు తరగతిలో మీరు ఆలస్యం చేయొద్దు. అలాగే మీరు ఒకవేళ చేరలేకపోతే ముందుగానే మీ మిషనరీస్‌కి తెలియపరచాల్సింది మనం చూస్తున్నాం. And we will have the exam too, so you need to reach the score over 90. So please always study hard. అలాగే మనకు ఎగ్జామ్స్ కూడా ఉంటాయండి. ఎగ్జామ్స్‌లో మనకు 90 పైన మార్కులు రావాలి. కాబట్టి ప్రతి తరగతిని శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. And like we mentioned, every class is very important. So if you absent 5 times in a row or 8 times for the course, you cannot come to the class anymore. We are checking the attendance. ప్రతి తరగతి కూడా చాలా ముఖ్యమని చెప్పాం కాబట్టి ఒకవేళ మీరు వరుసగా ఒక 5 సార్లు గనక మీరు మానేసినట్లయితే గనక లేదా 8 సార్లు వేగంగా జరిగినట్లయితే మీరు తర్వాత తరగతికి మీరు కొనసాగించబడలేరు. We want to help you everyone to join the class to understand the revelation. But if you miss some classes, you cannot understand the future class. మీరందరూ కూడా ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నామండి. ఒకవేళ మీలో ఎవరన్నా ఏదైనా తరగతిని మీరు కోల్పోయినట్లయితే తర్వాత తరగతుల్లోకి మీరు వెళ్ళడం కొంచెం ఇబ్బంది అవుతుంది. Okay. So, and also if you do not change your Zoom name, we don't know who you are. We cannot check your attendance. ఒకవేళ మీ జూమ్‌లో మీ పేరును గనక మీరు మార్చకపోతే మీరు ఎవరు ఏంటి అనేది మాకు అర్థం కాదండి. దాని ద్వారా మీ యొక్క అటెండెన్స్‌ని మేము గమనించుకోలేము. So yeah, please check your name again. దయచేసి పేరును మరలా మీరు పరీక్షించుకోండి. మీ పేరు కింద ఎట్లా ఉందో. I see still some of our students haven't changed yet. అయ్యా, ఇంకా కొంతమంది విద్యార్థులు మీ పేర్లని ఫోన్ పేర్లతోనో ఇట్లా ఉంచారండి. మీరు పేరు మార్చలేదు. దయచేసి పేరు మార్చండి. Okay. Now, okay, we will start our today's class with the prayer. So let's pray that God, the Holy Spirit, will be with us at this time. We will receive much grace and blessings through today's word. ఇక వాక్యం ద్వారా మనం దేవుని కృపను ఆశీర్వాదాన్ని పొందుకునేలాగున మన తరగతిని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. Okay, today, is there anyone want to pray? ఎవరన్నా మీలో ప్రార్థన చేయాలని ఆశిస్తున్నారండి? ప్రార్థన చేద్దామండి. స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కేవలం బలహీనులము, నిష్ప్రయోజకులమైన నీ సేవకులము, నీ ప్రియమైనటువంటి బిడ్డలము. ఇదిగో మా తండ్రి, మీ బిడ్డలమైనటువంటి మాకు మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యకరమైనటువంటి సమయం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా తండ్రి, ఈరోజు ప్రభువా మరి క్లాసులో పాల్గొన్నట్టుకు మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం కొరకు స్తోత్రాలు. మీ దాసులు ప్రభా, మరి మీ దాసురాలు నాయన మరి టీచింగ్ చేస్తూ ఉండగా మాకు అర్థమయ్యే విధంగా ప్రభా మరి బోధించడానికి సహాయం చేయండి. అంత మాత్రమే కాదు, తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నటువంటి మీ దాసులను కూడా మీరు అభిషేకించి మా తండ్రి మాకందరికీ కావలసినటువంటి జ్ఞానాన్ని ప్రత్యక్షతను మీరు అనుగ్రహించి మీరు మహిమ పొందమని దీవించమని మీ కృపాక్షేమములు మాకు అందరికీ తోడుగా ఉంచి నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి యొక్క క్లాస్ ప్రారంభించున్నాం పరమ తండ్రి. ఆమేన్. Amen. Amen. Praise the Lord. Okay, Praise the thank you Lord. for your prayer. వందనాలండి. Okay. మీరు ప్రార్థించినందుకు వందనాలు. Okay, you. so I know today we have some new students are joining, but most of us, I think we already joined our class last time too. ఈ రోజు కొంతమంది కొత్తగా విద్యార్థులు చేరారు. చాలా మంది గత వారాల నుంచే తరగతి వింటూ వస్తూ ఉన్నారు. What did we learn in our last lesson? మన గత తరగతుల్లో మనం ఏం నేర్చుకుంటూ వచ్చామండి? రక్షకుని యొక్క వాగ్దానములు. రక్షకుని యొక్క వాగ్దానములు కాదమ్మా, మేము మీట్ చేసామంటే యేసు రక్షకుడుగా ఎందుకు అయ్యా, అయ్యాడు? దయచేసి మ్యూట్ లో పెట్టుకోవాలి.
You can unmute to answer the question. అయ్యా సమాధానం చెప్పేటువంటి వారు అన్మ్యూట్ చేసుకోండి, సమాధానం చెప్పని వారు మ్యూట్ లో పెట్టుకోండి. మనం గత వారాల్లో నేర్చుకున్నటువంటి ఒక పాఠాలు ఏంటండి? యేసు ఎందుకు రక్షకుడు అయ్యాడు? యేసు ప్రభు ఎందుకు రక్షకుడు అనే Why విషయాన్ని Jesus is a ధ్యానించుకున్నాం. savior? Amen. Thank you. We all need to remember. We need to remember every class we learn. Okay. మనం నేర్చుకున్నటువంటి ప్రతి తరగతిని ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలండి, సరేనా? As we mentioned, there will even be the exam. If you do not listen, there's no point of being here, right? అండ్ దయచేసి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మీరు వినకపోతే గనక మీరు తరగతిలో సరిగ్గా ఖచ్చితంగా ఎగ్జామ్ రాయలేని పరిస్థితి ఉంటుందండి, గమనించాలి. According to the Bible, John 1:1, we know the word is God. God is the word, isn't it? యోహాను సువార్త 1:1 ప్రకారం వాక్యం దేవుడై ఉన్నాడు, దేవుడు వాక్యమై ఉన్నాడని మనకు అర్థమవుతా ఉంది. So how we can have God be with us? దేవుడు మనతో ఎలా ఉంటాడండి? దేవుడు మనతో ఎలా ఉండగలడు? We want God to be with us, right? How can we have God be with us? దేవుడు మనతో ఉండాలని మనం ఎప్పుడు ఆశిస్తుంటాం కదా, దేవుడు ఎప్పుడు మనతో ఉండాలని అయితే మనం ఎక్కువ ఆశిస్తూ ఉంటాం. Is it only I wish God be with me, then God is with me? దేవుడు నాతోనే ఉండాలి అన్నది నేను ఒక ఉద్దేశం అంటారా? What do you think? Anyone can speak? అయ్యా మీరు మీ ఉద్దేశం చెప్పండి, మీరు ఎవరైనా మాట్లాడండి. అవును, అందరితో ఉండాలి. Yes, I want to Jesus with you. Every one of us. Sorry? Jesus should be with every one of us. We all need Jesus. Yes, we all need Jesus. But is Jesus with everyone? Yes. మరి యేసుక్రీస్తు వారు అందరితో ఉన్నారండి? Whoever you are, whatever you do, God is with you. Do you really believe that? Is that according to the Bible? మీరు ఎలా ఉన్నా, Yeah, మీరు it's ఏం according చేసినా to the దేవుడు మీతో Bible. God ఉంటాడా? be with- మీరు ఏం నమ్ముతున్నారు అది వాక్యానుసారం? God will be with us. Then, if it's true, if whatever you do, whoever you are, God, Jesus is with you, then you don't need to do anything, right? అండ్ మనం ఏం చేసినా, మనం ఎలా ఉన్నా కూడా దేవుడు మనతో ఉంటాడు అని అంటే అసలు మనం ఏం చేయాల్సిన అవసరం కూడా ఉండదు. You don't even need to pray. You don't even need to go to church. You don't need to be here, right? మనం ప్రార్థన చేయక్కర్లేదు, చర్చికి వెళ్ళక్కర్లేదు, అసలు ఇప్పుడు ఇక్కడ మనం ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. We need to think about this. Does it make sense? దాని గురించి అసలు మనం ఆలోచించాలండి, అది ఏమైనా అర్థం ఉందా? We don't even know God and Jesus. Is God and Jesus be with us? We don't even know them. దయచేసి దేవుడు మనతో ఉన్నాడు లేదా అనేదాన్ని మనం తెలుసుకోవాలండి. Please focus. Please think carefully. Think according to the Bible. దయచేసి వాక్యానుసారంగా మీరు చూడండి, శ్రద్ధగా వినండి. God gave us the Bible for a reason. దేవుడు బైబిల్ని ఒక ఉద్దేశంతో మనకు అనుగ్రహించారు. It's a very thick book, isn't it? అది చాలా మధురమైనటువంటి ఒక పుస్తకం. If we don't even need to know it, we don't even need to read it, we just believe God and Jesus is with us, then why do we need the Bible? మనకు తెలియకపోయినా, మనం దాన్ని సరిగ్గా చదవకపోయినా, దేవుడు మనతో ఉన్నాడని మనం అర్థం చేసుకోకపోయినా, మనం అసలు బైబిల్ ఇంకా చదవాల్సిన అవసరం ఏముంటుందండి? Why do we need to go to church? Why do we need to learn the word? ఎందుకు మనం సంఘానికి వెళ్ళాలి? ఎందుకు మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి? We must think about it. We need to think according to the Bible, not according to our own wish. వాక్యానుసారంగా మనం దాని గురించి ఆలోచించాలండి, మన సొంత ఉద్దేశానుసారంగా కాదు. God is the word. దేవుడు వాక్యమై ఉన్నాడు. And in the book of Revelation, we can see there will be the judgment.
and everyone is going to be judged in front of the word. ప్రకటన గ్రంథంలో తీర్పు అనేది ఒకటి ఉంది. అంటే దేవుని ఎదుట అందరం కూడా తీర్పు తీర్చబడతాం అనేది కూడా ఒకటి ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. Not according to our own thinking, according to our own wish. మన సొంత ఆలోచన బట్టి, మన సొంత ఉద్దేశాన్ని బట్టి కాదండి. So that is why it's very important for us to know the Bible, because the Bible, the word is God. అందుకే మనకు బైబిల్ అనేది స్పష్టంగా తెలియాలి. ఎందుకనంటే వాక్యం అనేది దేవుడై ఉన్నాడు. God said, the word is God. దేవుని వాక్యం ఏమిటంటే వాక్యము దేవుడై ఉన్నాడని వాక్యం తెలియపరుస్తా ఉంది. Then how we can have God with us? మరి దేవుడు మనతో ఎలా ఉండగలుగుతాడండి? వాక్యం ద్వారా. త్రూ వర్డ్. Through word how? దేవుడు వాక్యమై ఉన్నాడు. జీసస్ ఇస్ ద వర్డ్. God, Jesus is the word. Then we need to have God's word in our heart. We need to understand God's word so that we can have God be with us. దేవుని వాక్యం అనేది మన హృదయంలో ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే దేవుడు మనతో ఉన్నాడని మనం అర్థం చేసుకోగలుగుతాం. We can't only say that I believe God, I love God, then God is with us. God is with me. It is not according to the Bible. నేను దేవుని ప్రేమిస్తున్నానండి, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి, కాబట్టి దేవుడు నాతో ఉన్నాడని చెప్పడం కుదరదండి. Let's go to Matthew chapter 7. మత్తయి సువార్త 7వ అధ్యాయము. Matthew chapter 7 verse 21 to 27. ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 27. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందుండ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. సార్ మత్తయి 7:21 to 26. Is it? 26 మేడం. 26 వరకు చదవండి. మరియు నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. ఆమేన్. 21 to 27, 21 to 23. 21వ వచనం నుంచి 27వ వచనం వరకు. వారు కంటిన్యూ చేయమంటారా సార్? 27 వరకు చదవనమ్మా. వాన కురిసెను, వరదలు వచ్చెను, ఆ ఇంటి మీద పెట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసి ఆ ఇంటి మీద కొట్టిన, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ఆమేన్. Amen. What did it say here? ఇక్కడ ఈ వాక్యం ఏమని తెలియపరుస్తా ఉంది? This is what Jesus said, right? What did Jesus say? యేసుక్రీస్తు వారు తెలియపరిచారండి. ఇంతకు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? It's everyone who call Jesus Lord, Lord, everyone who believe Jesus can go to God's kingdom? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు కూడా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతారా? లేదు. Is it everyone who do the miracle in the name of the Lord, who casts the demon in the name of the Lord, can enter God's kingdom? ప్రభువు పేరట యేసు నామమున దెయ్యాలు వెలగొట్టిన వారందరూ కూడా అద్భుతాలు సూచక క్రియలు చేసిన వారందరూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించేస్తారా? No. Then how can we enter God's kingdom? మరి ఎలాగ దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించగలుగుతాం? ఆయన చిత్తాన్ని చేసి We have to follow the God's word. దేవునికి ఇష్టానుసారంగా నడుచుకున్నప్పుడే మనము రాజ్యంలో ప్రవేశించే వారిగా ఉంటున్నాం. When we follow according to the will of God, then we can only enter into the kingdom of God. Amen. Amen. That is why we must learn the Bible. We must understand the word of God. అందుకే మనం బైబిల్ని దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుందండి. Otherwise, even if how much do you think you love God, Jesus? Like how many hours you pray every day? How hard you are working, serving in your church? If you do not know the will of God, you cannot enter God's kingdom. మనం వాక్యం ఎంత చదివినా, ప్రార్థన ఎంత చేసినా, దేవుని చిత్తం అనేది మనకు తెలియకపోతే మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేమండి. So we really need to read the Bible. We really need to understand God's will. కాబట్టి మనం బైబిల్ స్పష్టంగా చదవాలి, దేవుని చిత్తాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోగలిగిన వారమై ఉండాలి. So let's really think about it.
always think according to the Bible, not according to my thinking, not according to what others told me. నేనేమని ఆలోచిస్తున్నానని కాదు కానీ అసలు వాక్యం ఏమని చెబుతుందనే దాని గురించి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాము. Our standard should always be the Bible, be the word. మనం ఎప్పుడు కూడా వాక్యం మీదే మాత్రమే ఆధారపడాలి. వాక్యమే దేవుడై ఉన్నాడు. Because the word is God. వాక్యమే దేవుడై ఉన్నాడండి. అయ్యా దయచేసి మ్యూట్ లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. So this is really important. It is about whether we can enter God's kingdom or not. అది చాలా ముఖ్యమండి. దాని ద్వారా మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలుగుతామా లేదా అనేది మనకు అర్థమవుతా ఉంది. So please always think, listen, and check the Bible. కాబట్టి ఎప్పుడు కూడా బైబిల్ని జాగ్రత్తగా చదవండి, ఆలోచించండి, వాక్యానుసారంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. Okay, so what did we learn in our last lesson? మన గడిచిన తరగతిలో మనం ఏం నేర్చుకుంటూ వచ్చామండి? Why Jesus is the Savior. Why Jesus is the Savior? Yes. Why Jesus is the Savior? యేసుక్రీస్తు వారు ఎందుకు రక్షకుడై ఉన్నారు? తండ్రి వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి. Because God have promised. Because he is holy. Because he's holy, that's why he's the Savior. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన రక్షకుడా? ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మేడం పరిశుద్ధంగా తన రాజ్యం తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించున్నాడు. కనుక తన ప్రజలను వారి పాపం నుండి వారిని రక్షించున్నాడు. దయచేసి ఒక మాట ఏంటంటే బైబుల్ని ఒకరు చదవండి, అందరూ చదివేటప్పుడు ఒకటి అది అర్థం కావడం లేదు, రెండోది ఒకరు సమాధానం చెబుతున్నప్పుడు ఇంకొకరు వినడానికి ప్రయత్నం చేయండి. కొన్నిసార్లు ఏంటంటే ఇద్దరు ముగ్గురు మాట్లాడేసరికి ఏంటంటే అసలు ఎవరు చెప్తున్నారు అనేది క్లారిటీ రావడం లేదు. దయచేసి రియల్మీ ఆర్ఎక్స్ అయ్యగారు మీ పేరు మార్చాలా, రియల్మీ ఆర్ఎక్స్ మీరు చెప్పండి, చెప్తున్నారు ఏదో. ఎవరో చెప్తున్నారు కదా ఏదో. Okay, there. I think we need to ask one person to speak at a time. Okay. Okay, what did they say? Another missionary? I did not understand, ma'am. Okay, okay, I will mute everyone. Next time, only one person at a time. Okay. 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 I need to maybe unmute one person. Okay. Rajita Galu, can you unmute and speak? అమ్మా రజిత గారు మీరు అన్మ్యూట్ చేసుకుని చెప్పగలుగుతారా? He fulfilled the purpose of Old Testament. Amen. Right. He fulfilled the prophecies about him, about the Savior in the Old Testament. పాత నిబంధనలో ఆయన రక్షకుడు అని చెప్పబడి రాయబడినటువంటి ప్రతి ప్రవచనాన్ని కూడా ఆయన నెరవేర్చి ఉన్నారు గనుక ఆయన రక్షకుడై ఉన్నారండి. Many people think that Jesus is the Savior because it is written in the Bible. చాలా మంది అనుకుంటారంటే యేసుక్రీస్తు వారు రక్షకుడు ఎందుకంటే ఆయన వాక్యంలో రాయబడింది కాబట్టి ఆయన రక్షకుడు అని అనుకుంటాం. But we need to think about in the first coming when Jesus first came, there was no New Testament yet. So we need to know how Jesus' disciples could able to recognize him. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు అసలు ఆయన ఎలా గుర్తెరిగారు, రక్షకుడు అనేటువంటి విధానాన్ని అసలు ఎలాగ గుర్తెరిగారు మొదటి రాకడలో అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. Jesus' name was not mentioned in the Old Testament. పాత నిబంధనలో యేసు అన్నటువంటి పేరు ఎక్కడ కూడా రాయబడి లేదండి. How could people recognize that he is the Savior, he is the Son of God? ఆయన రక్షకుడని, ఆయన దేవుని కుమారుడని జనాలు ఎలాగ ఆయన అర్థం చేసుకోగలుగుతారు? So like we learned last time, because before Jesus came, God made many prophecies about that he's going to send his people the Savior. యేసుక్రీస్తు వారు అనగా తను రక్షకుడిగా తన కుమారుని పంపిస్తానని అనేక మంది ప్రవక్తల ద్వారా అనేక విషయాలను దేవుడు ప్రవచిస్తూ వచ్చాడు.
And when Jesus came, he fulfilled all those prophecies about the Savior. అయితే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన రక్షకుడికి ఆయన ప్రతి ప్రవచనాన్ని వాగ్దానాన్ని కూడా ఆయన నెరవేర్చి ఉన్నారండి. He came according to the prophecies in the Old Testament. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాల ప్రకారం ఆయన వచ్చారు. So that is why people can know that he is really sent by God. దాని ద్వారా ఆయన దేవుని ద్వారా పంపబడ్డారని జనాలుగా అర్థం చేసుకోగలుగుతుంటాం. Not because there are it's written in the New Testament that Jesus is the Savior. ఏదో కొత్త నిబంధనలు రాయబడినందుకు యేసుక్రీస్తు వారు రక్షకుడు కాదండి. Not because he can cure people, he can do the miracles. ఆయన ఏదో జనాలని స్వస్థపరిచారు, అద్భుతాలు చేశారు కాబట్టి ఆయన రక్షకుడని కాదు. Because Satan can also do the miracles. Satan also has the power. అండ్ సాతాను కూడా అద్భుతాలు చేయగలిగినటువంటి శక్తి సాతానుకు కూడా ఉంది. Like we just read in Matthew chapter 7, 21 to 23, those people who do the miracle in the name of the Lord, Jesus said, I don't know you. యేసుక్రీస్తు నామమున అద్భుతాలు ఎంతో మంది చేస్తుంటే ఆయన ఎవరో కూడా నాకు తెలియదని చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. So whether a person can do miracle or not can't be the standard to distinguish like if he's really sent by God or not. అండ్ ఒక వ్యక్తి అద్భుతాలు చేసినంత మాత్రాన అతను దేవుని చేత పంపబడ్డాడనేది కాదండి. అది అతని స్టాండర్డ్ ఎంత మాత్రం కాదు. And about how to distinguish God and Satan, we will learn about that in our future lesson. రక్షకుడు దేవుని గురించి మనం భవిష్యత్తు తరగతుల్లో మనం ఇంకా అనేక విషయాలు నేర్చుకోబోతున్నాం. Okay, so today we are going to learn another topic. ఈ రోజు మనం ఇంకొక అంశాన్ని నేర్చుకుందాం. It is also related to our last lesson. అది మన గత తరగతికి సంబంధించినది ఉన్నది. So we already understand that Jesus is the Savior, but why did the Jews rejected Jesus? యేసుక్రీస్తు వారు ఎందుకు రక్షకుడని మనం తెలుసుకున్నాం. అయితే నా ప్రశ్న ఏంటంటే ఎందుకని మరి యూదులు యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించలేదు, తృణీకరించారు? Now we know today many Christians in the world, even maybe not that much Christians in India. I think most in India believe in Hindu. భారతదేశంలో ఎంతో మంది యేసుని నమ్మడం కాదండి, హిందువులు కూడా ఉన్నారు. But still in the whole world many people are Christians, right? అయితే ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది క్రైస్తవులై ఉన్నారు. But in the first coming, when Jesus first came, were there many people who believed Jesus? మొదటి రాకడలో యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారిని ఎంతో మంది నమ్మారండి, ఎక్కువ మంది నమ్మారా? అండ్ మొదటిసారి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఎక్కువ మంది నమ్మారా? చాలా తక్కువ మంది నమ్మారండి. ఫ్యామిలీ there మెంబర్స్ weren't నో many people who believed, right? ఇప్పుడు కూడా నమ్మట్లా. Right, and especially the Jews, those people who believe in God, they rejected Jesus. Can you repeat that word, man? Yes, and especially the Jews who believed in God, they rejected Jesus. ప్రత్యేకంగా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి యూదులైనటువంటి వారు కూడా యేసుక్రీస్తు వారిని నమ్మక తృణీకరించారండి. Why did they rejected Jesus? ఎందుకని వారు యేసుక్రీస్తును తృణీకరించి ఉన్నారు? We need to think about that. దాని గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాలండి. Because we know Jesus will come back in the time of the second coming. That is his promise. యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వస్తానని వాగ్దానం చేశారు. అది ఆయన వాగ్దానం అయి ఉన్నది. So when he comes again, we need to be able to recognize him, right? ఆయన మరలా వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఏంటంటే ఆయనను గుర్తెరిగిన వారమై ఉండాలి. And now, because now we believe in Jesus, and as we learned last time, according to the Bible, Jesus came according to God's promise. యేసుక్రీస్తు వారు దేవుని యొక్క వాగ్దానము చొప్పున ఆయన వచ్చారనేది మనం అర్థం చేసుకోవాలి. In the first coming, he came, he fulfilled those prophecies about him.
మొదటి రాకడలో ఆయన వచ్చి యేసుక్రీస్తుని గురించి ఆయన ప్రతి ప్రవచనం తన గురించి చెప్పబడిన ప్రతి ప్రవచనం ఆయన నెరవేర్చారు. First, let's go read John chapter 19, 28 to 30. యోహాను సువార్త 19వ అధ్యాయం 28 నుంచి 30 వచనాలు చూద్దాం ఒకసారి. Oh, I think I muted everyone. Sorry, wait a minute. Okay. Okay, anyone can read? సార్ 18వ అధ్యాయం 28 నుంచి 30 వచనాలు. మా 19వ అధ్యాయం 28 నుంచి 30 వచనం. వారు కయప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయిరి. అప్పుడు ఉదయం ఆయన గనుక మా యోహాను సువార్త 19వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలు. అటు తరువాత సమస్తమును అక్కడికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టియుండెను గనుక వారు ఒక స్ప్రంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆమేన్. Amen. What was Jesus' last word? మరి యేసుక్రీస్తు వారి యొక్క చివరి మాట ఏంటండి? సమాప్తమైనదని చెప్పి it is finished. It is finished. What is finished? అది సమాప్తమైంది. ఇంతకీ ఏంటి సమాప్తమైంది? తండ్రి చిత్తము నెరవేర్చాడు కాబట్టి సమస్తము ఆయన ప్రవచనాలన్నీ నెరవేర్చి అని సమాప్తమైనది అని. He fulfilled all the prophecies and he fulfilled the God's will. That's what. Amen. Amen. Yeah, before he died, he fulfilled all the prophecies about him. ఆయనను గురించి రాబడిన ప్రతి ప్రవచనాన్ని ఆయన చనిపోక ముందే ఆయన నెరవేరుస్తూ వచ్చారండి. He came, he didn't do anything or speak anything according to his own will. ఆయన ఏది కూడా తన చిత్తానుసారంగా జరిగించని వారు కాదు. So before he died, he fulfilled all the prophecies. ఆయన చనిపోక ముందు ఆయన ప్రతి ప్రవచనాన్ని నెరవేర్చారు. So that is why we can know that he is the savior. అందును బట్టే ఆయన రక్షకుడు అని మనం సంబోధిస్తుంటాం. So also we can read Acts chapter 13 verse 23. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 23వ వచనం చూద్దామా? అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడకు యేసును పుట్టించెను. ఆమేన్. Amen. So what does it say here? అక్కడ వాక్యం ఏమని తెలియపరుస్తుందండి? అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడకు యేసును పుట్టించెను. Also, God gave us the savior also according to promise. దేవుని వాగ్దానాన్ని బట్టి యేసుక్రీస్తు వారు సంతానంగా ఈ లోకానికి వచ్చారని తెలుస్తుంది. Everything God did, before he do something, he always makes the prophecy and then fulfill his prophecy. మనం ఆయన ప్రవచనాలను ఆయన నెరవేరుస్తూ వచ్చారు. ఆయన ప్రవచనాల ప్రకారం ఆయన జరిగిస్తూ వచ్చారు. And also Jesus died for our sin, also according to God's promise. ఆయన మన ప్రవచనాలు ఆయన మన పాపముల నిమిత్తము చనిపోవడం కూడా అది ప్రవచనాల నెరవేర్పు. So we know Jesus is the savior. Jesus died for our sins, not only because he did miracles, he bring dead people back to life. ఆయన చనిపోయిన వారిని జీవంలోనికి నడిపించినందుకు యేసుక్రీస్తు ఏదో అద్భుతాలు సూచనలు చేసినందుకు ఆయన రక్షకుడిగా లేరండి. Because he did all those things according to the prophecy. ప్రవచనాల నెరవేర్పు ప్రకారం ఆయన ప్రతి పాపాన్ని కూడా మన మీద నుంచి తీసివేశారు. So this is very important. అందుకే అది చాలా ప్రాముఖ్యమైనది. So why did he need to die? ఎందుకని ఆయన చనిపోవాలి? ఆయన ఎందుకని చనిపోవాలి? మా పాపాల నిమిత్తము మనిషిని రక్షించడానికి. నెరవేర్పు
లేఖనాలు నెరవేర్చడం కొరకండి. వాగ్దానాల పాత నెరవేర్పు నిబంధన ప్రకారము ప్రవచనాలన్నీ అతడు నెరవేర్చబడాలి. తీసుకోవాల్సి వచ్చింది. వాగ్దానం నెరవేర్చబడడానికి పాపుల నిమిత్తం. ఒక గొర్రె పిల్ల మన కోసం మరణించును అన్నట్టు. Because the lamb need to die for us. జరిగిపోయింది కదా, for the జరిగిపోయినాయి. fulfill the ఇంకా promises. లేఖనం నెరవేరు నిమిత్తం మరియు మనుషులు పాత నిబంధన ప్రవచనాలు వాగ్దానాలన్నీ నెరవేర్చబడడం కొరకండి. We united with God again in heaven. He fulfilled all the prophecies according to the Old Testament. Yeah, but Jesus died for what? యేసుక్రీస్తు దేనికోసం చనిపోయారు? మానవుల యొక్క పాప క్షమాపణ కొరకు. For cleanse our sins. Oh, yes, for our sins. If we do not have sins, then Jesus don't need to come and die for us. మనం పాపం లేకపోతే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి చనిపోవాల్సిన అవసరం లేదు. And to be with God forever. Yeah, someone బ్రదర్ said. మీరు ఏదో చెప్పారు కానీ నాకు వాయిస్ కొంచెం బ్రేక్ అయింది బ్రదర్. Yeah, okay. So, like we know, when did people had sin? Do people have sin in the beginning when God created the world, when God created people? Ma'am, can you No. repeat the sentence? Yeah. So, yeah, when did people like got the sin? When Is the it people Disobeying God is sin. Disobeying God's word is sin. జనాలు ఎప్పుడు పాపం చేస్తుంటారు ప్రారంభంలో? Right. And we know that start from Adam, right? ఆదాము యొద్ద నుంచి అదే ప్రారంభించబడుతూ వచ్చింది కదండి. So because people have sinned, then God can't be with the sinners, so God left this world. మానవులు పాపం చేయటం వలన దేవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. So God gave people the laws that we need to wash out our sins. At first, it was by the physical lamb, right? కాబట్టి మానవులు ఇక్కడండి ప్రతి పాపము నుండి మానవుని విడిపించడానికి భౌతికంగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి చనిపోవాల్సి వచ్చింది. But we know it's the physical, the animal lamb can truly help us to wash out our sins. ఏ ఏక పశువు యొక్క రక్తము మన పాపమును కడగలేదనేది వారికి అర్థం అవ్వాలి. Is it possible that we kill a lamb and our sin is gone? అండి ఒక గొర్రెను మనం చంపేసినంత మాత్రాన మన పాపాలు తొలగిపోతాయా? No. Yeah, no, actually. So in Isaiah, we can see that there is this prophecy about the lamb. యెషయా గ్రంథంలో గొర్రె పిల్లను గుర్చినటువంటి ఒక ప్రవచనాన్ని మనం చూడవచ్చండి. But yes, we know this lamb is not the true lamb anymore. అది ఆ యొక్క గొర్రె పిల్ల అనేది సహజంగా భౌతిక సంబంధమైనటువంటి గొర్రె పిల్లను గుర్చినటువంటి మాట కాదది. సార్ డిస్టర్బ్ వస్తుంది సార్. నాకు కూడా కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందమ్మా ఎక్కడి నుంచో బాగా. Okay. So let's read this verse, Isaiah chapter 53 verse 7. ఒకసారి వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం. Oh, sorry. Let me see who can read the verse. John Samuel, brother, is it okay? Yes, ma'am. Okay. Isaiah 53. 53 verse 7. 7. Yes. Okay, ma'am. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. Amen. Amen. Yeah. So it seems like it's talking about
a lamb, but actually now we know it was actually the prophecy about Jesus. ఇది మనం చూసినట్లయితే అదొక గొర్రె పిల్లను గురించి మాట్లాడుతున్నట్టు ఉన్నప్పటికీ కూడా అది యేసుక్రీస్తును గూర్చినటువంటి ఒక ప్రవచనమై ఉన్నది. Right? So next, let's read John 1, verse 29. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. Malay Raju brother, can you read? Okay. Okay. John Samuel brother. ఎస్. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆమేన్. Amen. Okay, so I apologize. Now I'm muting everyone because there are too much noises there. If you want to answer the question or if you want to read the verse, please raise your hand. I will ask you to unmute. అయ్యా దయచేసి గమనించండి. ఎందుకో ఈరోజు చాలా నాయిస్ వస్తుందండి. అందుకే ఏం చేశానంటే అందరిని మ్యూట్ చేసాము. మీలో ఎవరన్నా వాక్యం చదివేటువంటి వారు, వాక్యం చదివేటువంటి వారు మీ హ్యాండ్ రైజ్ చేయండి. అప్పుడు మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాం. అప్పుడు మీరు వాక్యాన్ని చదువుతారు. ఎందుకంటే ఎక్కడి నుంచో ఈరోజు బాగా డిస్టర్బెన్స్ వస్తూ ఉందన్నమాట. Okay, thank you. So now we can see who is saying, who is testifying Jesus is the Lamb of God. యేసుక్రీస్తు వారు దేవుని గొర్రె పిల్లని ఇక్కడ ఎవరు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? Who says this? John 1 verse 29. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో ఎవరు చెప్తున్నారండి? యోహాను గారండి. John the Baptist. Johann? Oh, yes, John the Baptist. Yes. So, why he knows this? How can he know this? అతనికి ఎలా తెలుస్తుంది? ఆయనకి ఎలా Why తెలుస్తుంది? others don't know? అది ఇతరులకు ఎందుకు తెలియలేదు? Yeah. Anyone can answer why others don't know? Why he can know this? దైవక్తి వల్ల అతనికి బయలుపరచబడింది సార్. Because God's will, it is revealed to him. Yes, because this John the Baptist was also also sent by God. దేవుని యొక్క చిత్తం ద్వారా అతను పంపించబడ్డాడు. అది దేవుని చిత్తం కాబట్టి అది కూడా ఉండొచ్చు. And also only we can know this when Jesus came and fulfilled this prophecy, right? ఆయన వచ్చినప్పుడు మాత్రమే, ఆయన నెరవేర్చబడినప్పుడు మాత్రమే ఆ యొక్క ప్రవచనం మనకు అర్థమవుతూ ఉందండి. Like Jesus already came into the world. That is when people can know about this. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు మాత్రమే జనాలు యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకోగలుగుతారు. So before Jesus comes, can anyone understand that this lamb is talking about Jesus? యేసుక్రీస్తు వారు రాకముందు ఇది యేసుక్రీస్తు వారి గురించి ఇక గొర్రెపిల్ల అనే ప్రవచనం రాయబడిందని ఎవరికైనా అర్థమవుతుందా అండి? Is it possible? అండ్ అది కుదురుతుందా అలాగా? లేదండి. Yeah, so it is very important. We need to know that there is an appointed time. Only when this prophecy is being fulfilled, people can understand it. ప్రవచనాలు నెరవేర్చబడినప్పుడు మాత్రమే జనాలు ఆ ప్రవచనాన్ని అర్థం చేసుకోగలుగుతారు. Before the prophecy is being fulfilled, no matter like how smart you are, like how much you pray to God, you can't know about this. ప్రవచనాలు నెరవేర్చబడక ముందు మనం ఎంత ప్రార్థన చేస్తున్న వారమన్నా, ఎంత బైబిల్ తెలిసిన వారమైనా అవి నెరవేరినంత వరకు వాటిని మనం అర్థం చేసుకోలేము. And also next there's also a parable, a prophecy that is about Jesus. Isaiah chapter 28. యెషయా గ్రంథము 28వ అధ్యాయంలో యేసుక్రీస్తుని గురించి ఇంకొక ప్రవచనం కూడా ఉందండి. ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ఆమేన్. Amen. So this seems like just some words that is talking about a stone, right? అది సహజంగా మనం చూసినట్లయితే ఒక రాయిని గురించి మాట్లాడుతున్నట్టు ఉంది కదా.
Who could think about that it's actually about the Savior that Jesus is going to send to people? అయితే లోకంలో జనాల కోసం పంపబడినటువంటి రక్షకుడైన యేసుక్రీస్తుని గురించి అవి మాట్లాడుతుందని ఎవరు అర్థం చేసుకోగలుగుతారు? Do you think the prophet Isaiah, when he write down these words, when he write down this prophecy, he understands this? He understands the true meaning? ఇక భావం గాని యెషయా రాసినటువంటి ఇక ఉద్దేశం గాని ఎవరు అర్థం చేసుకోగలుగుతారు? Do you think Isaiah he wrote this down? Do you think he understands that the stone is Jesus? యెషయా ఇక రాయి యేసుక్రీస్తు అని చెప్పేసేసి తను ఊహించి రాసి ఉంటాడు అనుకుంటున్నారా? దేవుని ప్రవచనం. లేదండి, దేవుని ప్రవచనం. It is God's prophecy. It's God's prophecy. యెషయాకు బయలుపరిచిన దేవుని ప్రవచనం. It is a God's prophecy revealed through the Yeshaya. What about others? Okay. What about others? Do you think the prophet Isaiah understood the true meaning of this word? యెషయా ఇక మాట యొక్కటువంటి ఒక నిజమైనటువంటి భావాన్ని అతను అర్థం చేసుకున్నాడని మీరు అనుకుంటున్నారా? Is it difficult? Is a tricky question? యెషయాకి అర్థమయ్యిందా తను రాసినప్పుడు ఇక ప్రవచనం అనేది అసలు ఏంటనేది యెషయాకి అర్థమైందా? అర్థమైంది కాబట్టి గ్రంథంలో రాయించు. He understood, that's what he wrote in the book. You think when he wrote this down, he know that this stone is not a real stone, it was actually Jesus? Do you think Isaiah knows Jesus? యెషయాకి యేసుక్రీస్తు తెలుసని మీరు అనుకుంటున్నారా? తెలుసు. He knows as a Messiah. అర్థం కాలేదండి. So again, we need to think about when can people know the true meaning of the prophecy? జనాలకి ఎప్పుడు ప్రవచనాలు అర్థమవుతాయి అనుకుంటున్నారు? Before this prophecy is being fulfilled, can people know about it? అది నెరవేరినప్పుడు జనాలకు అర్థమవుతుందా? Let's go to Daniel, the book of Daniel, chapter 12. ఒకసారి దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలోనికి వెళ్దాం. We know Isaiah, Daniel, Ezekiel, these are all the prophets, right? హోషేయ కానివ్వండి, దానియేలే కానివ్వండి, ఎజ్కేలే కానివ్వండి, వీరందరూ కూడా ప్రవక్తలు కదా. God showed them the vision, showed them the prophecy about the future. They wrote it down. దేవుడు వారికి ప్రవచనాలను అంటే భవిష్యత్తును గురించినటువంటి ప్రవచనాలను వారికి తెలియచేస్తూ వచ్చారు. There were different visions that God showed them, but all those visions are all the prophecies about the future. అనేకమైనటువంటి ప్రవచనాలు, భవిష్యత్తును గురించినటువంటి అనేకమైన దర్శనాలు, అనేకమైనటువంటి ప్రవచనాలు అక్కడ తెలియచేయబడతా వచ్చాయి. So let's read the book of Daniel, chapter 12, verse 7 and 8. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 7-8 వచనాలు. నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న ఒక మనుష్యుని మాటను నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశము వైపుకెత్తి నిత్య జీవి యగు వాని నామమున ఒట్టు పెట్టుకొని ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగునెను. నేను వింటిని గాని గ్రహింపలేకపోతిని. నా ఏలినవాడా, వీటికి అంతమేమని నేను అడుగగా అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పెను. ఆమేన్. Amen. So from here and also the previous chapters, we can see that God showed him many visions and God talked to him like at that time what will happen. ఇక్కడ నుంచి దానియేలు ఇక మీదట సంభవించబోతున్న అనేకమైనటువంటి సంగతులను దానియేలుకు దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు అక్కడ. Did Daniel understand that God showed him and what God told him? అయితే దానియేలుకి దేవుడు ఏదైతే చూపించాడో అదన్నీ కూడా దానియేలుకు అర్థమైందండి.
అర్థం కాల, గ్రహింపలేకపోయానని చెప్పాడు. He didn't understand. He doesn't understand. Yeah, even God showed him the vision. God told him this, that, this thing will happen in the future, but he didn't know the true meaning. He asking God. అయ్యి దేవుడు ప్రవచనాలు చూపించినా, దర్శనాలు చూపించినా, ఎన్ని చూపించినా దాని యొక్క భావం అంతా కూడా అక్కడ దానియేలుకు అర్థం కాలేదండి. So did God told him the true meaning of these things? So this vision. వాటి యొక్క విషయాల యొక్క నిజమైన భావాన్ని దేవుడు ఆయనకు చూపించినప్పటికీ కూడా Did God told him? Let's read verse 9, 10, 11. ఒకసారి 9 నుంచి 11 వచనాలు చదవండి. Let's read from verse 9 until the end. ఒకసారి 9 నుంచి 9 వచనాల నుంచి చదువుకుంటూ వెళ్ళండి. వీటికి అంతమేమని నేను అడగగా అతడు ఈ సంగతులు అంత్యకాలమున మరుగుగా ఉంచునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరుకుండమని చెప్పాను. Amen. Is that the end? Amen. అయిపోయిందండి చివరి దాకా. వచనం వరకు చదివారు. ఇంకా కింద వచనం కూడా చదవండి. అనేకులు చదవండి, కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది. అనేకులు తమను శుద్ధపరచుకొని ప్రకాశములను నిర్మూలనను అగుదురు. దుష్టులు దుష్ట కార్యములను చేయుదురు గనక ఏ దుష్టుడును ఈ సంగతులు గ్రహింపలేకపోవును, కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. చివరి వరకు అయ్యా, చివరి దాకా. అనుదిన బలి నిలిపివేయబడిన కాలము మొదలుకొని నాశనము కలగచేయు హేయమైన దానిని నిలబెట్టు వరకు 1290 దినములగును. 1335 దినములు తాలుకొని కనిపెట్టుకునివాడు ధన్యుడు. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలముందు నీ వంతులు నిలిచెదవు. ఆమేన్. Amen. So, yeah, did God told him the true meaning because he asked? ఆ యొక్క చూపించినటువంటి దాన్ని బట్టినటువంటి భావం దానియేలుకు దేవుడు తెలియపరిచాడండి. తెలియపరిచాడా? God told him? తెలియపరిచాడా, తెలియపరచలేదండి? తెలియపరిచాడు సార్. Yes, God told him. Please read verse 9 again. మళ్ళీ ఒకసారి 9వ వచనాన్ని స్పష్టంగా చదవండి, అర్థం చేసుకుని 9వ వచనాన్ని. ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండమని చెప్పెను. 8వ వచనంలో నేను గ్రహించలేకపోతున్నాను అన్నాడు. 9వ వచనంలో దానియేలు నువ్వు అంతం వరకు నువ్వు మౌనంగా ఉండు అన్నాడు. Did God told him the true meaning or not? కానీ ఇప్పుడు చెప్పండి, మరి దేవుడు ఆ యొక్క భావాన్ని తెలియపరిచాడు, దాని భావాన్ని? No, sir. No, yeah, just go your way, Daniel. He said it's going to be sealed up until the end. దానియేలు ఇది అంత్యకాలం వరకు ముద్రించబడి ఉంటుంది, నువ్వు మౌనంగా ఉండు, ఊరకుండు అని చెప్పేసి దేవుడు అన్నాడు. So from here we can see, although the prophet, they saw the visions that God showed, they heard what God told him, they wrote down all the prophecies, but they couldn't understand the true meaning of it. వారు దాని యొక్క భావాన్ని ఇంకా అర్థం చేసుకోలేదండి. దానియేలు ఆ యొక్క దర్శనాలు చూపించినప్పుడు కూడా దాని భావాన్ని దానియేలుకి అర్థం కాలేదు. Why? ఎందుకని? Because God has అన్నారు కదా. అమ్మా కొంచెం గట్టిగా చెప్పండి. బుద్ధిమంతులు అయితే గ్రహిస్తారు అని అన్నారు కదా సార్ ఇక్కడ వాక్యం. Good can understand. Those what? Only God knows. Sorry. Only God knows. Another missionary, can you say again? Madam, the good people can understand. That's what. So Daniel is not good? దాని అర్థం దానియేలు గారు మంచోళ్ళు కాదని, బుద్ధిమంతుడు కాదా? బుద్ధిమంతుడే సార్. మంచిదేండి. Yes, amen. Someone texted me because it's not time.
కొంతమంది ఎవరో మెసేజ్ పెట్టారండి కరెక్ట్ గా, అది సమయము కాదు. God said here it's going to be sealed until when? Did God said it's going to be sealed forever? అది ఎప్పటి వరకు ముద్రించబడి ఉంటుందని చెప్పేసి దేవుడు చెప్పాడు, అది చివరి దాకానా? Did God said only he will show the true meaning to the good people? అంటే మంచి వారికి దేవుడు ఆ యొక్క మంచి వారికి మాత్రమే దాని యొక్క భావాన్ని తెలియపరుస్తానన్నాడు ఆయన. What did God said? అక్కడ దేవుడు ఏమని చెప్పాడు? It's going to be sealed until the end of the time, right? అంతకాలం వరకు అది ముద్రించబడి ఉంది అని తెలియపరచబడింది. So we always need to think and read, understand the Bible according to the Bible, not according to our own thinking, our own explanation. తన సొంత జ్ఞానము తన సొంత ఆలోచన ప్రకారము తెలియపరచబడడం కాదండి, అది అంత్యకాలం వరకు ముద్రించబడింది. So when is this end of the time? ఇక ముగింపు అనేది ఎప్పుడు? We know when could we understand the true meaning of this prophecy? ఇక ప్రవచనం యొక్క నిజమైనటువంటి భావం అనేది మనకు ఎప్పుడు అర్థమవుతుంది? అంత్యకాలం. When did we understand that's the true meaning of the prophecy? ఇక ప్రవచనాల యొక్క నిజమైన భావం అనేది మనకు ఎప్పుడు అర్థమవుతుందండి? అది నెరవేరడం. When it is fulfilled. Amen. When the prophecy is being fulfilled, that is the time that we can understand. ప్రవచనాలు నెరవేరినప్పుడు మనకు దాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం కుదురుతుందన్నమాట. నీకు మీరు మారతలేదు. అమ్మా కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. Okay. So we really need to understand this. Before the prophecy is being fulfilled, no one understand. Not even the prophet who wrote down this prophecy. ప్రవచనం నెరవేరేంత వరకు కూడా ఎవరికి అర్థం కాదండి. దాన్ని రాసినటువంటి ఒక ప్రవక్తకు కూడా కొన్నిసార్లు అది నెరవేరేంత వరకు అర్థం కాదు. Okay. Then next, also it's the prophecy about Jesus. Now we know. ఇప్పుడు యెషయా యొక్క ప్రవచనం గురించి మనం అర్థం చేసుకుందాం. Isaiah chapter 9 verse 1 to 2. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. Yeah. Who can read? ఎవరు చదువుతారు? ఎవరు చదువుతున్నారండి? అయ్యగారు 9:1-2 కదా అయ్యగారు? 9వ అధ్యాయం 1-2 వచనాలండి. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నప్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఆమేన్. Amen. What does it say here? అక్కడ వాక్యం ఏమని తెలియపరుస్తుందండి? ఆయన వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. Now we know this also it is the prophecy about Jesus, right? ఇది యేసుక్రీస్తును గురించినటువంటి ఒక ప్రవచనం అనేది మనకు ఇప్పుడు అర్థమవుతుందండి. And the prophet Isaiah wrote this. Do you think Isaiah, when he write this down, he knows that he's writing about Jesus? యెషయా ఇది రాస్తున్నప్పుడు అది యేసుక్రీస్తును గురించి అని యెషయాకి అర్థమైంది అనుకుంటున్నారా? No sir. Yeah, he don't even know Jesus, right? Jesus is not here yet. So the prophet, they just wrote down what God told them to do. Madam, can you repeat that? Your voice went broke. Yeah. So the prophet,
they just wrote down the things that God told him to do. They couldn't even understand the true meaning, what they were writing. యెషయా దేవుడు తనకు ఏదైతే తెలియపరిచాడో దాన్ని రాస్తూ వచ్చాడు. కానీ అది రాస్తున్నప్పుడు ఆ యెషయాకు కూడా తెలియదు అసలు దేని గురించి ఆయన రాయాల్సి వస్తుందనేది. But దేవుడు తనకు చెప్పాడు కాబట్టి. when Jesus came at the first coming, let's read Matthew chapter 4, 12-16. ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం 12-16 వచనంలో యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. యోహాను చెరపెట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి నజరేతు విడిచి జెబూలూను నప్తాలి అని దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జెబూలూను దేశమును నప్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరునట్లు ఇలాగు జరిగెను. ఆమేన్. Amen. Amen. Yes. So in the first coming, when Jesus came, why we say he is the light? యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన తన వెలుగును ప్రచురిస్తూ ఉండగా, Yeah, we all know Jesus said he is the light of the world. Why Jesus is the light of the world? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వెలుగని చెప్పారు కదా, ఇంతకీ ఎందుకని యేసుక్రీస్తు వారు లోకానికి వెలుగండి? Yes, is people from the sins. What? Yes, is బ్రదర్ మీరు from the sins. He is the savior బ్రదర్ of the world. కొంచెం లౌడ్ గా మాట్లాడండి. ప్లస్ ప్లీజ్ వాయిస్ బ్రేక్ అవుతుంది మీది, కొంచెం లౌడ్ గా. తన ప్రజలను వాళ్ళ పాపాల నుంచి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. As a lamb of God. Jesus came as a lamb of God to release his people from the sin. So that's why he's the light. అందుకు యేసుక్రీస్తు వారు వెలుగండి. Because after Adam has sinned, we have been departed from God and we are living in the darkness. Right. Okay. Actually, in the future, we will also learn about why Jesus is the light. భవిష్యత్తునందు అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు వెలుగు అని కూడా మనం నేర్చుకుంటామండి భవిష్యత్తు పాఠాల్లో. So anyway, from here we can see that before Jesus came and fulfilled this promise, also no one could understand the true meaning of Isaiah chapter 9. యేసుక్రీస్తు వారు వచ్చి ఆ యొక్క ప్రవచనం నెరవేర్చేంత వరకు కూడా యెషయా యొక్క ప్రవచనం గురించి చాలా మందికి తెలియదండి. But even Jesus came and Jesus fulfilled all those prophecies in the Old Testament. Why still people couldn't believe Jesus? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి పాత నిబంధన ప్రవచనాలన్నిటిని కూడా ఆయన నెరవేర్చినప్పటికీ కూడా జనాలు ఎందుకని ఆయన నమ్మలేకపోయారు? Because we all are sinners. So as Jesus is light, but people want to live in darkness. Because people are living in the darkness. Okay, what about others? ఇంకా మీరు ఎవరైనా చెప్తారా? ఎందుకని యేసుక్రీస్తు వారు ప్రవచనాలు నెరవేర్చినప్పుడు కూడా జనాలు ఆయన నమ్మలేదు? అందరిని వెలిగించడానికి వారికి గ్రహింపు హృదయం లేక యేసుక్రీస్తుని ఎరుగకయున్నారు. యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములు గుడ్డితనం కలుగజేస్తున్నాడు కదా. Because their eyes were closed by the idol of this age, verses of age. Yes, okay, right. Now, as we saw, there are many prophecies about Jesus, but still, most of the people couldn't recognize him. ఎన్నో ప్రవచనాలు ఆయన నెరవేర్చినప్పటికీ కూడా చాలా మంది ఆయనను గుర్తెరగలేదండి. So, do you think if you are living in the time of the first coming, do you think you can recognize him?
ఆయన మొదటి రాకడలో ఆయన మీరు గుర్తెరగలుగుతారా? గుర్తెరిగామండి. మనం కాదు సార్, మొదటి రాకడలో ఆయన చాలా మంది గుర్తెరిగారా? Hard question, is it? యూదులు గుర్తించలేదు. Jews couldn't understand. Sorry? Jews couldn't recognize. Jews couldn't. Yeah, if you are living at that time, do you think you can? ఒకవేళ మనం ఆ సమయంలో ఉన్నాం అనుకోండి, మనం గుర్తించగలుగుతా ఉంటారా? మనల్ని దేవుడు దర్శించుంటే మనం కూడా గుర్తించగలిగే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు ఆ రోజుల్లో సామాన్యులకి యేసుక్రీస్తు ప్రభు వారు దర్శించినప్పుడు ఎంతో మంది ప్రభు వైపు తిరిగారు కదా. ఆ రోజుల్లో మనల్ని కూడా దర్శించుంటే మనల్ని ఖచ్చితంగా మనం కూడా తిరగడానికి ఛాన్స్ ఉండేది. లేదు సార్, మొదటి నుంచి యేసు ప్రభు వారి శిష్యులు ఆయన వెంబడించి చనిపోయేంత వరకు తనను వెంబడించిన శిష్యులే నమ్మలేకపోయారు. తనతో సహవాసం చేసిన తన శిష్యులే నమ్మలేదు. Even the disciples also couldn't recognize him. So even the people that walked with Jesus also couldn't recognize him. The disciples couldn't recognize him? Even some of the disciples also that walked with him couldn't recognize him. Yeah, those only we know that, yeah, the 12 disciples who really understand that Jesus came according to the promise. They understand and followed him until the end, right? యేసుక్రీస్తు వారిని మొదటి నుంచి వెంబడించినటువంటి వారు కూడా ఆయన వాగ్దానాలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారండి. ఆయన యొక్క ప్రవచనాలను పూర్తిగా వారు తెలుసుకోలేకపోయారు. When Jesus came and he gave the physical food, he did the miracle, cured people, thousands of people, many people gathered, followed him. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు భౌతిక సంబంధమైన ఆహారాన్ని వారికి అనుగ్రహించినప్పుడు కొన్ని వేల మంది యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ వచ్చారు. But when Jesus stopped to do those miracles, stopped giving the physical food, and start to giving God's word, the people listen the word. Oh, it's so hard. They can't understand. Then they left. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు భౌతిక సంబంధమైన ఆహారం ఇవ్వడం మానేసి కష్టతరమైనటువంటి యొక్క బోధను ఆయన ప్రారంభించి, అంటే కష్టతరమైన బోధన ఆయన ప్రసంగించడం ప్రారంభించినప్పుడు జనాలు ఆయన అర్థం చేసుకోవడం కష్టం అనిపించి వాళ్ళు వెళ్ళిపోయారు. But it's actually God's word that is the most precious, that can open our eyes, let us see the Savior, let us see God's kingdom, enter God's kingdom. అది దేవుని యొక్క వాక్యం అండి. రక్షకుడుగా అది అంగీకరించి దాని ద్వారా మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలిగినటువంటి దేవుని వాక్యం అది. So although we can see Jesus came according to many prophecies about him in the Old ఆయనను Testament. గురించి ఎన్నో రాయబడిన ప్రవచనాల ప్రకారం యేసుక్రీస్తు వారు వచ్చారనేది మనకు అర్థమవుతా ఉంది. But the people, the Jewish people, do they have the Bible? మొదటిగా యూదులైనటువంటి వారికి అసలు బైబిల్ అనేది ఉందండి? The Jews, do they believe in God? Do they have the Bible? ధర్మశాస్త్రం ఒకటే ఉండిందండి. They were having a law. They were having a Moses law. యూదులైనటువంటి వారికి బైబిల్ అనేది ఉందండి? యూదులైనటువంటి వారికి లేదండి. ధర్మశాస్త్రం ఉంది. They were having a law. Right. They have the law, but of course they also had the Old Testament Bible. వారికి ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రంతో పాటు పాత నిబంధన లేఖనాలు కూడా వారికి ఉన్నాయి. But also they have their own interpretation. We know they have, that is what Jesus called the man's teaching, their tradition. అలాగే వారికి మనుషుల బోధ కూడా ఉంది. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే మనుషులు కల్పించినటువంటి పద్ధతులనే మీరు దైవోపదేశాలుగా భావిస్తున్నారని యేసుక్రీస్తు వారు చెప్పారు వారితో. They didn't understand the true meaning of God's word. They are explaining the Bible, teaching the Bible according to their own understanding. వారు గ్రహించిన దాని ప్రకారం వారు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారే తప్ప వారు దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా వారు అర్థం చేసుకోలేదు. So that is the reason, even though Jesus came according to God's word, because they do not know God's word, so they couldn't recognize the Savior.
వారు రక్షకునిగా యేసుక్రీస్తు వారిని అంగీకరించలేకపోయారు. So we know all these words, right? So we won't read it now because of the time. సమయం లేదు కాబట్టి ఇక వాక్యాలన్నిటిని కూడా మనం చదవలేకపోతూ ఉన్నాం. So we can see many prophecies about the Savior, about Jesus, and when Jesus came, he fulfilled all those words. But still, the people who don't know God's word, they can't see it. దేవుని వాక్యం అనేది అర్థం కానటువంటి వారికి, దేవుని వాక్యం అనేది తెలియని వారికి యేసుక్రీస్తు వారిని వారు అర్థం చేసుకోలేకపోయారు. That's why Jesus said that they are blind. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే వారు చీకటిగా ఉన్నారు, వారు గుడ్డివారై ఉన్నారు అని తెలియపరుస్తూ వచ్చారు. They have the Bible, they have God's word, but they can't read it. వారు బైబిల్ కలిగి ఉన్నప్పటికీ కూడా బైబిల్ని వారు చదవలేని పరిస్థితిలో వారు ఉన్నారు. Even they can read it, they can't read the true meaning. Only read like think according to their own understanding. వారు బైబిల్ ప్రకారంగా వారు సొంత జ్ఞానాన్ని వారు అర్థం చేసుకుని సొంత జ్ఞానంతో వారు మాట్లాడుతూ వచ్చారు. So why should we know about this? We are not living in the time of the first coming. మనం మొదటి రాకడలో వారు మొదటి రాకడలో నివసిస్తున్నప్పుడు Why should we know about this? మనం మొదటి రాకడ గురించి ఎందుకు తెలుసుకోవాలండి? ఫస్ట్ మొదటి రాకట్లో దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలో ప్రజలను రక్షించడానికి దేవుని గొర్రెపిల్లగా శిలువలో బలి అయ్యాడు. రెండో రాకట్లో మాత్రం రాజు ప్రభు ఈ భూలోకానికి తీర్పు తీర్చడానికి వస్తుంది. First coming, Jesus came as the lamb that sacrificeth himself for all the sins of the humankind, but in the second coming he will be coming like a King of Kings and the Lord of Lords. He will be coming like a Lion of Judah. That's what. What about others? ఇంకా ఎవరైనా చెప్తారండి? Yeah, those who want to answer, you can raise your hand. మీరు ఎవరైనా సమాధానం చెప్పాలని అనుకున్నవారు మీరు చేతులు ఎత్తండి. Okay. Rajesh, brother, raise. Ma'am, I will tell you, ma'am. Yes. చెప్పండి. Okay, only when you want to answer the question, please raise your hand. Otherwise, please keep your hands down. Okay. Ma'am, if there is no first coming of Jesus. క్వశ్చన్ కొద్దిగా క్లియర్ చెప్పండి, అడగండి. Yeah, so we are not living in the time of the first coming. Why should we learn about this? మనం మొదటి రాకడలో లేం కదా, మరి ఎందుకని రెండవ రాకడ గురించి మనం ఇప్పుడు మొదటి రాకడ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటారు? యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో మనం లేం కాబట్టి ఆ రాకడ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? రెండవ రాకడ గురించి తెలుసుకోగలం సార్. మొదటి రాకడ గురించి మనం తెలుసుకోగలిగినప్పుడే రెండవ రాకడ గురించి తెలుసుకోగలుగుతాం. If we come to know the first coming, then only we can understand the second coming. Okay. ఆయన మరణం వల్ల మన పాపములు కడగబడ్డాయని నమ్మటం కోసం, ఆయన మన కోసం లోకంలోకి వచ్చి మరణించాడని తెలుసుకోవడం కోసం నమ్మాలి ఆ రాకడ గురించి. Because he came down to the world for cleansing of sins, so we should know about his first coming. Right. Yes. Okay. So yes. So as we can see, because the Jewish people at the first coming, they didn't understand the Bible. They didn't understand the word of God, but they were understanding it according to their own interpretation. యూదులు బైబిల్ని వారు దేవుని లేఖనాలను సొంతంగా అర్థం చేసుకోకుండా వారి సొంత జ్ఞానం ద్వారా వాటిని వారు తర్జుమా చేసుకుంటూ వచ్చారు. అంటే సొంత జ్ఞానంతో వారు దాన్ని తెలియపరుచుకుంటూ వచ్చారు. And we can also think about it because we know, like in the book of the Old Testament, God said like He's going to send them the Messiah, the Savior, the King.
పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు మెస్సయ్య గాను, రాజుగాను, రక్షకుడిగాను ఆయన తెలియపరచబడుతూ వచ్చాడు. So they must expecting someone, like really powerful or really tall, like good looking, like a king, like David. కాబట్టి దాన్ని బట్టి చాలా మంది ఏమనుకున్నారంటే యేసుక్రీస్తు వారిని ఎట్లాగా ఊహించుకున్నారంటే ఒక రాజుగాను, ఒక గొప్ప ఇదిగాను, ఒక ప్రవక్తగాను ఏదో వారు ఒక ఉన్నతమైన రీతిగా ఆయన రాకడ ఉండుద్దని మొదట రాకడ గురించి వాళ్ళు ఎక్కువ మంది ఆశించారు. But was Jesus like that? కానీ యేసుక్రీస్తు వారు అలా వచ్చారండి? No, Alex. No. No. Yeah, so they were thinking, waiting for someone in their imagination. వారు వారి సొంత ఊహల్లో, వారి సొంత ఆలోచనల ద్వారా వారు ఊహించుకుంటూ వచ్చారు. So that is why when Jesus came, Jesus said, I am the Son of God, I am the Savior. No one could believe. They were అందుకే mocking. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నేను దేవుని కుమారుడను అని చెప్పేసి ఆయన ఎంత చెప్పినా కూడా, దేవుని కుమారుని చెప్పినా కూడా ఎవరు కూడా ఆయన నమ్మలేకపోయారండి. So we really need to understand the Bible according to God's promise. దేవుని వాగ్దానాన్ని బట్టి మనం ఖచ్చితంగా బైబిల్ని అర్థం చేసుకుని ఉండాలి. We can't believe just what we saw, like what we heard with our eyes, ears, like what others is told us. ఎవరో ఏదో చెప్పారు కనుక మనం అట్లా కాదండి. మనం లేఖనాలను బట్టి దాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం మనం తెలుసుకోవాలి. The Jewish people, they were believing their men's teaching, the people's own interpretation about the Bible. యూదులైనటువంటి వారు మానవుల యొక్క మనుషుల యొక్క తర్జుమాన్ అంటే మనుషులు కల్పించిన పద్ధతులనే వారు నమ్ముతున్నారు, దాన్నే వారు అర్థం చేసుకుంటా ఉన్నారు. So we can't make that same mistake. వారు చేసినటువంటి అటువంటి తప్పుతో మనం కూడా చేయకూడదండి. We can't just believe that someone told us, if you only believe in Jesus, then after you die, you will definitely go to the kingdom of heaven. ఎవరో చెప్పారు యేసుక్రీస్తు వారు నమ్మినప్పుడు మాత్రమే నువ్వు చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తావు అని చెప్పేసి ఎవరో చెప్పారు కాబట్టే కాదండి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. Whatever you do, whoever you are, God always love you, God always be with you. మనం ఏం చేసినా దేవుడు మన ప్రేమిస్తాడు, మనం ఎలా ఉన్నా దేవుడు మన అంగీకరిస్తాడు అని అనుకుంటాం కూడా కాదు. If that is all true, we don't need the Bible. ఇదంతా కూడా సత్యం అని చెప్పబడితే అది ఇక మనకు బైబిల్ అవసరం లేదు కదండి. So we really need to carry our life of faith according to the Bible. వాక్యానుసారంగా మన విశ్వాసాన్ని మనం కొనసాగించిన వారమై ఉండాలి ఖచ్చితంగా. So we will learn about this in our future class to learn how to distinguish good and evil. మంచి చెడులను ఎలాగా తెలియపరచాలనేది మన భవిష్యత్ తరగతిలో మనం తెలుసుకుందామండి. Because we need to think about those scribes, the Pharisees who were persecuting Jesus. Who were they in the first coming? యేసుక్రీస్తు వారి మొదటి రాకడలో యేసుక్రీస్తు వారిని శోధిస్తూ వచ్చినటువంటి పరిసయ్యులు, శాస్త్రులైనటువంటి వారు ఎవరు, వారు ఏమై ఉన్నారు మొదటి రాకడలో కూడా మనం తెలుసుకోవాలి. Those who were persecuting Jesus, who killed Jesus, were they believers of God or unbelievers? యేసుక్రీస్తు వారిని శోధించి ఆయన హింసించినటువంటి వారు విశ్వాసులై ఉన్నారా లేదా విశ్వాసులు కానివారా అనేది కూడా తెలుసుకోవాలి. The scribes, Pharisees, who are they? పరిసయ్యులు, శాస్త్రులైనటువంటి వారు ఎవరు వారు? వారు విశ్వాసులా అవిశ్వాసులా? Levies. ఏదో చెప్పారు. వారు లేవీలు అంటే and they worship the God, they give the sacrifices to God, but that sacrifice resembles the Jesus only. It's because it is showing that Jesus is Savior, so he sacrifices his life to save people. Yes. From sin. Yes, right. So the scribes and the Pharisees, they were the religious leaders. They worship God. They believe God.
శాస్త్రులు పరిశీలన వారు మత సంబంధమైన నాయకులు అంటే వారు దేవుని నమ్ముతుంటారు, వారు దేవుని ఆరాధిస్తూ ఉంటుంటారు. They are not only the believers of God, they were the leaders. So today, వారు దేవుని యొక్క they're like the విశ్వాసులు pastors. మాత్రమే కాదండి, వారు వారి యొక్క They were వారు the అక్కడ one who have the Bible, who teach God's word. వారు దేవుని వాక్యాన్ని తెలుసుకోగలిగిన వారు, దేవుని వాక్యాన్ని బోధించగలిగిన వారు. So in the just the believers' eyes, they were the leader. They were very holy. వారు దేవుని దృష్టిలో వారు విశ్వాసులు, వారు పరిశుద్ధులని వారి యొక్క ఉద్దేశము. They were like the pastors, the bishops today. వారు సేవకులు, బిషప్లు ఆ రోజుల్లో. But what did Jesus said about them? మరైతే యేసుక్రీస్తు వారు వారి గురించి ఏమని తెలియపరిచారు? సున్నం కొట్టిన సమాధులు అండి. Have you read Matthew chapter 23? మత్తయి సువార్త 23వ అధ్యాయాన్ని ఒకసారి చూడండి. Matthew chapter 23. We won't read all. Read just verse 13. అప్పుడు యేసు జనసమూహంతోను తన శిష్యులతోను ఇలాను, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయెదురు. మీరు అందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు. చదవాలండి. Yeah. So later, after our class, you can read the whole chapter, but we can see Jesus said, "Fear not like the true believers." తరగతి తర్వాత మీరు ఆ యొక్క అధ్యాయం అంతా కూడా చదవండి. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే వారు నిజమైనటువంటి దేవుని విశ్వాసులు కాదని చెప్తున్నారు ఆయన. They are like the sons of the devil. వారు అపవాది సంబంధులను తెలియపరుస్తున్నారు. Although they believe in God, but they are not teaching the true word of God. వారు దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు కూడా వారు దేవుని యొక్క యథార్థమైన బోధన బోధించకుండా వారు తప్పుడు బోధన వారు బోధిస్తూ వచ్చారు. So also today we can't just believe anything that the leaders is telling us. ఈరోజు ఇతర నాయకులైన వారు ఎవరు ఏం చెప్పినా దాన్ని మనం గుడ్డిగా నమ్మేయడానికి కుదరదండి. We need to check if it is according to the Bible or not. వాక్యానుసారంగా అది ఉందా లేదా అనేది మనం అర్థం చేసుకోవాలి. Because the Bible, the word is God. వాక్యం అనేది దేవుడై ఉన్నాడు కాబట్టి వాక్యానుసారంగా ఉందా లేదని అర్థం చేసుకోవాలి. Okay. So today it's not finished yet, but we don't have much time. I think next time we will continue. అండి ఈరోజు పాఠం ఇక్కడ అవ్వలేదండి, కాకపోతే సమయం లేదు కాబట్టి వచ్చే వారం మనం ఇక దీన్ని కొనసాగిద్దాం. So what we must know is this is also very important to us. అది చాలా ప్రాముఖ్యము, మనం దాన్ని అర్థం చేసుకోవాలి. So it's not only talk about why the Jewish people they are so stupid, why they couldn't recognize Jesus. మనం యేసుక్రీస్తును అర్థం చేసుకొని యేసుక్రీస్తు వారి లేఖనాల్లో నుంచి ఆయన ఏమై ఉన్నారు ఏంటి అనేది మనం తెలుసుకుంటూ ఉండాలి. We're not only talking about them, why did those people they rejected Jesus. ఎందుకని వారు యేసుక్రీస్తును తృణీకరించారు, యూదు ఆ యొక్క శాస్త్రుల పరిశీలన దాన్ని కూడా మనం వచ్చే వారం తెలుసుకుందాం. We know Jesus is going to come back in the second coming, and also he's going to come according to the prophecies. యేసుక్రీస్తు వారు ప్రవచనాల ప్రకారం ఆయన వచ్చారని మనం అర్థం చేసుకోవాలి. He's not gonna just come and do the miracles. ఆయన ఏదో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయడానికి మాత్రమే ఆయన ఇక్కడ రాలేదు. He's going to come exactly according to the prophecies in the New Testament this time. నూతన నిబంధన ప్రవచనాల ప్రకారం అంటే నూతన నిబంధన ఆయన కూర్చోబడిన ప్రవచనాల ప్రకారం ఆయన వస్తారనేది మనం అర్థం చేసుకోవాలి. So if we do not know these prophecies written in the New Testament, especially the book of Revelation, we cannot recognize him when he comes. మనం నూతన నిబంధనలో ఆయన కూర్చున్నటువంటి ప్రవచనాలు ప్రకటన గ్రంథం కనుక మనం అర్థం చేసుకోకపోతే అసలు ఆయన ఎప్పుడు వస్తాడనేది మనం అర్థం చేసుకోలేమండి.
If we do not understand the Bible, the New Testament correctly, we might also reject Jesus at the second coming. మనం బైబుల్ గనక మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే మనం యేసుక్రీస్తు వారిని గుర్తెరగలేమండి. So that is why we must learn the book of Revelation, because the Revelation is about Jesus' second coming. అది ప్రకటన గ్రంథం అనేది యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ. కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకోవాలి. If we do not know about Revelation, when Jesus stand in front of you, you can't recognize him. యేసుక్రీస్తు వారి ప్రకటన గ్రంథం కనుక మనం అర్థం చేసుకోకపోతే ఆయన మన ముందుకు వచ్చి నిలబడినా కూడా మనం ఆయన అర్థం చేసుకోం. And now today, I believe it is because we all really thirsty for God's word. We really want to know God. మనం దేవుని వాక్యం గురించి దప్పికొని ఉన్నాము, నిజంగా దేవుని వాక్యం మనం తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నామని మనకు అర్థమవుతుంది. So God gave us this opportunity. He guided us here so that we can learn this word. మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇక లేఖనాల ద్వారా దీన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు మన సాయం చేయాలని ఆశిస్తున్నాను. So let's really take this class seriously. Know how important this is for us. ఆ వాక్యం ఎంత ముఖ్యం అనేది మనం అర్థం చేసుకోవాలి. So let's also pray for each other, because we know the way to the kingdom of heaven is a narrow way. పరలోక రాజ్యం అనేది ఇరుకైనటువంటి మార్గం అనేది మనం అర్థం చేసుకోవాలి. When we follow God's word, when we walk on the way to the kingdom, there's gonna be difficulties, persecutions. దాన్ని మనం అర్థం చేసుకోకపోతే అర్థం చేసినప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు, శోధనలు కూడా రావచ్చు మనకు. But we need to overcome all those difficult situations. We need to follow this word until the end. ఇక పరిస్థితులన్నింటిని కూడా జయించి మనం ముగింపు దాకా యేసుక్రీస్తు వారిని వెంబడించేటువంటి వారమై ఉండాలి. So let's pray for each other. ఒకరి కోసం ఒకరం ప్రార్థన చేద్దాం. And let's also give all the thanks and glory to God. He gave us this great opportunity. ఈ గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉందాం. దేవునికి వందనాలు చెప్పుకుందాం. Okay, and as we mentioned, our class now is still can accept the new student. So if there's anyone around you want to learn this word, please let our missionary know. We can help them to join this class too. దయచేసి గమనించండి, మనకు 14వ తారీఖు దాకా, అంటే ఈ నెల 14వ తారీఖు దాకా మనకు కొత్త స్టూడెంట్స్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీలో ఎవరన్నా మీకు తెలిసిన వారిని తరగతుల్లో జాయిన్ చేయాలనుకున్నట్లయితే మా మిషనరీస్కి తెలియపరచండి, వారిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుందండి. Okay, and today, because of the time, we didn't read all the verses. So after the class, we can share the recording video with you. You can watch the video again and also check all the verses to read in the Bible. ఈరోజు సమయము సంకోచితంగా ఉండడం వలన మీకు వాక్య లేఖనాలన్నింటిని కూడా చదివించలేదు. మీకు తరగతి తర్వాత రికార్డింగ్ వీడియో అనేది పంపిస్తాం. కాబట్టి మీరు అప్పుడు ఆ రికార్డింగ్ వీడియోని స్పష్టంగా మీరు చూసి వాక్యాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. Please remember, God is the word. If we want to know God's will, we must know the Bible. We must meditate the word every day. దేవుడు వాక్యమై ఉన్నాడు గనక వాక్యం అనే దాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడే దేవుని యొక్క చిత్తం అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. దేవుని చిత్తాన్ని అర్థం చేసుకున్నప్పుడే మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలుగుతాం. Understand the true will of God, have God's word in our heart. That is how we can have God with us. దేవుని యొక్క నిజమైనటువంటి చిత్తాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించగలుగుతామండి. So let's always believe God and Jesus, carry our life of faith according to the Bible, according to the will of God. విశ్వాసమును బట్టి దేవుని వాక్యాన్ని మనం పూర్తిగా నమ్మడానికి ప్రయత్నం చేద్దాం. Then Satan will not be able to deceive us. అప్పుడు సాతాను మనల్ని మోసగించలేకుండా ఉంటుంది. Okay, so today's class is until here. Let's finish with the prayer. Anyone want to pray today? ఈ రోజు తరగతి ఇంతవరకేనండి. మీలో ఎవరన్నా ఈ రోజు ప్రార్థనతో ముగించుకుంది, ఎవరన్నా ప్రార్థన చేస్తారా? చేయండి. Okay, yes. Manohar brother, maybe raise hand first. మనోహర్ గారు మొదట చేయొత్తారంటండి. ఒకసారి మనోహర్ గారు ప్రార్థన చేస్తారా?
వర్క్ చేస్తాను. our our heavenly Father, thank you for giving this opportunity. Sorry, please, to can you learn. pray in Telugu? అయ్యగారు మీరు తెలుగులో ప్రార్థన చేయగలరా కొంచెం? ప్రియమైన పరలోక తండ్రి, మా దేవా, ఇంతకాలం మమ్మల్ని కాచి కాపాడావు ప్రభా. నీ యొక్క రక్షణ వార్తను, నీ యొక్క మాటలను మాకు బోధించినందుకై, నీ మాటలు మాకు తెలిపినందుకై ప్రభా, మమ్మల్ని రక్షించినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. యేసయ్య, నువ్వు మా కొరకై ఈ లోకానికి వచ్చి ప్రభా, మా పాప ఈ శిక్ష యావత్తు శిలువలో భరించి రక్తం కార్చి ప్రభా, మేము పొందాల్సిన శిక్షని ఆ కల్వరి శిలువలో భరించి ప్రభా, మా కొరకై చేసిన మా యొక్క తప్పిదాలను క్షమించి ప్రభా, నీ యొక్క రాజ్యంలో ప్రభా మమ్మల్ని నీ యొక్క బిడ్డలుగా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకై నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ లోకంలో ఎలా జీవించాలో ప్రభా, మమ్మల్ని నీ యొక్క వాక్యం ద్వారా ప్రతిరోజు మమ్మల్ని నడిపిస్తూ ప్రభా, నీ చిత్తానుసారంగా మేము జీవించడానికి ప్రభా మాకు తోడై ఉండి నీ ఆత్మశక్తితో మమ్మల్ని నడిపించమని ప్రభా, ఈ యొక్క వాక్యం ద్వారా మాకు తెలిపినందుకే నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇక్కడ కూడిన అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రభా, వాళ్ళందరి ప్రభా నీ యొక్క మార్గంలో నడిపించి ఈ లోక ఆశల నుంచి, శరీరాశ, నేత్రాశ, జీవోపడమాల నుంచి ప్రభా మమ్మల్ని కాపాడుకొని ప్రభా, నీ యొక్క రాజ్యంలో ప్రభా రేపటి రోజున ప్రభా రెండో రాకడలో నీ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ఈ కొద్ది స్తుతి ప్రార్థన నా రక్షణ నా ప్రభా యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటాను నా తండ్రి. ఆమేన్. Amen. Let's finish with the Lord's Prayer. పరలోక ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందు ఉన్న మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి, మా అపరాధ క్షమించినట్లు అపరాధాలను క్షమించండి, శోధనలోనికి తేక కీడును తప్పించిన రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. Amen. Amen. Praise the Lord. Thank you.